గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చక్రి టాక్స్. సో ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా, మా శాస్త్ర అన్నప్రాసన అనమాట. సో నా చిన్ని తల్లి ప్రతిదీ నేను ఏదో ఒక మంచిగా చేయాలి, తనకి మనకున్న వాటిలో మంచిగా క్రియేటివ్గా ఉండాలని నేనైతే అనుకున్నా. సో అందుకే నేను ఈ బోర్డ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. పార్టీ హార్డ్, ప్లే హార్డ్, నాలెడ్జ్ ఈజ్ డివైన్, బిలీవ్ ఇన్ గాడ్, ఇలా కొన్ని బోర్డ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే చాలా ప్లాన్స్ ఉన్నాయి నా మైండ్లో, బట్ అప్పటికప్పుడు ముహూర్తం అది అనుకోవడం వల్ల కొన్ని అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ లాస్ట్ మినిట్లో అయినా సరే చాలా బాగా అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ శాస్త్ర ఏం ముట్టుకుంది, ఫస్ట్ ఏం ముట్టుకుంది, ఇవన్నీ చూడడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి. నన్ను ఇంకాస్త ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 1K ఫ్యామిలీ. ఐ హోప్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచిగా ఛానల్ గ్రోత్ అవుతానని. నేనైతే ఫుల్ లెంత్ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నానండి, అస్సలకి అవ్వట్లేదు అనమాట. ఎడిటింగ్, వాయిస్ ఓవర్, నాకైతే బేబీని చూసుకోవడం ఇవన్నీ చాలా చాలా హెక్టిక్ వర్క్ అయిపోతుంది. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దిస్. అండ్ నేనైతే పక్కా యూట్యూబ్ ఛానల్లో అయితే మంచిగా గ్రో అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ కమింగ్ టు సహస్ర అన్నప్రాసన వేడుక 17/6/2004. సో ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసుకున్నాం. పరవన్నం, డబ్బులు, ఫ్రూట్స్, గోల్డ్, స్వీట్, పసుపు, కుంకుమ. మా ఏరియాలో అయితే ఇలా పెడతారు, మీ ఏరియాలో ఎలా పెడతారు, మీ ఏరియాలో ఇంకా డిఫరెంట్గా ఏమైనా పెడతారో ఒకవేళ పెడితే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మా శాస్త్రాన్ని కొంతసేపు బంగారానికి వదిలేక కాస్త మాత్రం అటు ఇటు డ్యాన్స్ చేసింది, రాలేదు. మేము అందరం చేరప్ చేస్తుంటే నవ్వేది కానీ ముందుకు వచ్చేది కాదు, వెనక్కి వెళ్ళేది మాట. సో ఇక్కడ మంచిగా అనిపించింది. బట్ ఎట్ లాస్ట్ తనైతే వచ్చింది, వచ్చినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చి తనకు కావాల్సింది గ్రాప్ చేసుకొని వెళ్ళిపోయింది. షీఈస్ లైక్, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ తనైతే అందరినీ చూస్తుందన్నమాట, ఫేసెస్ ఎవరు పిలుస్తున్నారు అని. అందరు అక్కడ శాస్త్ర అని పిలిచేసరికి తనేం కంగారు పడలేదు. షీఈ్ ఓకే, అందరికీ అలవాటు పడింది కాబట్టి మంచిగా. ఇక్కడ మమ్మీ చూస్తుంది బుక్ అని. పేరెంట్స్కి ఉంటుంది కదా, ఫస్ట్ బుక్ పట్టుకుంటే బాగా చదువుతారు. ఏదేమైనా సరే వాళ్ళకున్న స్టామినా ఏంటో అనేది వాళ్ళ పెద్ద అయ్యాకే తెలుసుకుంటారు. అండ్ ఇక్కడైతే చింతల్లి ఆడపిల్ల అనిపించుకుని ఫస్ట్ గోల్డే పట్టుకుంది మాట. సో తను ఆ గోల్డ్ అది పట్టుకోవడం వల్ల నాకైతే ఎంత నవ్వు వచ్చిందో. ఆడపిల్లలు అంతే కదండి, నాకు కూడా గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నా కూతురు నా పరువు నిలబెడుతుంది మాట గోల్డే పట్టుకొని. ఇంకా నెక్స్ట్ భగవద్గీత పట్టుకుంది. అండ్ థర్డ్ అన్నం పట్టుకుంది మాట, అదే పరవన్నం. ఇంకా అందరం పరవన్నం అది తినిపించి హ్యాపీగా ఆ డేని అయితే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా భోజనాలు అవన్నీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు అవ్వలేదు. లోపలికి బయటికి ఇంట్లో వాళ్ళనే పిలుచుకున్నాం కాబట్టి మంచిగా ఇంట్లో వాళ్ళ అందరూ హెల్ప్ చేస్తుంటే బగారా రైస్, పన్నీర్ కర్రీ అండ్ సాంబార్, ఇంకా ఫ్రై కర్రీస్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా ఎమ్మీగా ఉంది. అండ్ శాస్త్ర ఫస్ట్ ఈవెంట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చామన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఏమి అంత గ్రాండ్గా ప్లాన్ చేయలేదు, మాకున్న దాంట్లో మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసుకొని ఇచ్చాం. ఇక్కడ చూసారా వెనక్కి వెళ్తుంది పిలుస్తుంటే. ఆడపిల్లలు అయినా ఎలా అయినా భలే ఉంటారు కదా. సెకండ్ టైం అయితే వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ కలిపి వదిలేరన్నమాట. ఇంకా సో వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ అయితే ఇద్దరు బుక్ పట్టుకో అంటుంటే తను బుక్కే వచ్చి పట్టుకుంది. షీఈ్ లైక్ ఓకే, వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ తాతయ్య, ఇంకొక తాతయ్య అంటే మా డాడీ ఇంకా మా మావయ్య అన్నమాట, వాళ్ళిద్దరు వదిలితే కాసేపు అక్కడే కూర్చుంది. ఎంతసేపు అయినా సరే అస్సలు రాలేదు. సో నాకైతే భలే అనిపించింది శాస్త్ర. అండ్ మీకు నచ్చిందా మా శాస్త్ర? తనైతే చాలా క్యూట్గా పిల్లగానే నవ్వుతుంది, ఒక చిన్న స్మైల్ ఇస్తుంది అనమాట. తన మైల్ స్టోన్స్ అన్ని ఇక్కడ చూడండి, అబ్బా ఎంతో నీట్గా సర్దుకుంటుంది. వీడియో చూసాక నాకు భలే నవ్వు వస్తుంది. ఆడపిల్ల ఎంతైనా మంచి కళ కదండి, లక్ష్మీదేవులు. ఇక్కడ చూసారా పరవన్నం పట్టుకొని అందరినీ చూస్తుంది, వాళ్ళ తాతయ్య నానమ్మ అందరినీ. సో ఇప్పుడు నెక్స్ట్ తను అన్నీ పట్టుకున్నాక ఫస్ట్ వాళ్ళ తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్య అందరూ ఫస్ట్ చిన్నది పెట్టాక నేను మా హస్బెండ్ అయితే పెట్టామన్నమాట. మా హస్బెండ్ అయితే ఫుల్ షేర్ చేసుకొని ఇక్కడ మంచిగా ఫొటోస్ స్టిల్ ఇస్తుంది. మా శాస్త్ర కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. అండ్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా పక్కా మన ఛానల్లో మంచి మంచి లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, కుకింగ్ వీడియోస్ ఇంకా అన్నీ. సో కమింగ్ బ్యాక్, ఇక్కడైతే చిన్న గిఫ్ట్స్ ఇచ్చామాట. ఇవైతే జస్ట్ టెంపుల్స్కి వాటికి తీసుకెళ్ళడానికి పోల్ సజ్జా టైప్ అన్నమాట. కొబ్బరికాయ, అరటిపండు, పసుపు, కుంకాలు పెట్టుకొని నీట్గా తీసుకెళ్ళొచ్చు. నాకైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఈ పింక్ శారీ మా అక్క, తిను మా పైన అమ్మాయి మాట. ఇంకా కొంతమంది అలాగ మా అక్క, మా వదిన, మా పెద్ద వదిన, మా చిన్న వదిన, మా పిన్నిలు,
ఈ బ్లూ డ్రెస్ మా చిన్నదిన మా అన్నయ్య వాళ్ళ వైఫ్. ఇంకా మా ఆడబడుచు ఉంటారన్నమాట. మా ఆడబడుచు అయితే మా శాస్త్ర చాలా బాగుంటుంది, అత్తలు కదా. తిను మా పిన్ని, మా హస్బెండ్ వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్. సో ఇంకా శాస్త్ర అన్నప్రసన్న వీడియో అయితే ఇలాగ బోర్డు అది, ఇది జస్ట్ స్లేట్ మాత్రమే, స్లేట్తో గోల్డ్. ఇక్కడ వాళ్ళ నానమ్మ శాస్త్రం మంచిగా ఫొటోస్ తీసి, నేనైతే చాలా వీడియోస్ తీసాను. నాకెవరు వీడియోస్ తీయలేదు కానీ నేనైతే అందరికీ వీడియోస్ తీసి మంచిగా చేశాను అనమాట. అండ్ హియర్ కమింగ్ ఆ ఫ్యామిలీ ఫోటో, మా మావయ్య, అత్తయ్య, నేను, మా హస్బెండ్, ఇక్కడ నేను, మా శాస్త్ర. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళ మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ. ఇక్కడ వాళ్ళ అత్త మామ. అండ్ ఇక్కడ అమ్మమ్మ తాతయ్య, శాస్త్ర వాళ్ళ అమ్మమ్మ తాతయ్య. ఇక్కడ మొత్తం తను ఏం పట్టుకుందని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ ఈరకత్తి ఈరకోడు అంటారు కదా అలా. సో ఇదండి మా శాస్త్ర అన్నప్రాసన వేడుక. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గైస్, థ్యాంక్ యూ.